ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 12,46,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బును ఎవరు తరలిస్తున్నారు, దేనికోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనే వివరాలు వివరించడానికి మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు. ఆవిడని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మ్యామ్. మనం చూసుకుంటే 12,46,00,000 మనకైతే పోలీసులకు దొరకడం జరిగింది. అది కూడా దానికి ఎటువంటి ఆధారాలు ఎటువంటివి లేకుండా దొరికాయి. అయితే మనం ఏమనుకుంటున్నాం, అందరూ అయితే వైసీపీ పార్టీ వాళ్ళే ఎన్నికల కోసం ఈ డబ్బును తరలిస్తున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. దీనిపై మీరు ఏమంటారు మేడం? మేడం, ముఖ్యంగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ లో అదేదో బంగారు షాప్ వాళ్ళు చెన్నైలో బంగారం కొనడానికి వెళ్ళారని చెప్పారు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి కూడా కారులో వచ్చేయక అక్కడి నుంచి ట్రైన్ ద్వారా వచ్చారని, నెల్లూరు నుంచే వెహికల్లో ట్రాన్స్ఫర్ అవుతుందని, ఎటు నుంచి ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఏంటి డబ్బు అంటే ఇది చెన్నైకి తరలిస్తున్నాం అంటూ దొరికారంటూ కొంత కథనాలు విన్నాం మీ ద్వారాని. సో ఇటువంటి విషయాల్లో ఏం చెప్పాలంటేనండి, ఎలక్షన్ కి ముందు అంటే ఎలక్షన్ కోడ్ ప్రకటించాక అభ్యర్థి తెలిసాక జరిగేటటువంటి ముమ్మరం వేరు. ముందుగానే డబ్బు తెచ్చి పెట్టుకుందాము అంటే ఎవరు అభ్యర్థి తెలియనప్పుడు ఎలా తెచ్చుకుంటాము అనే పరిస్థితి మొన్నటిదాకా ఉంది. సో వైసీపీకి సంబంధించి అభ్యర్థులు ఖరారైపోయిన అభ్యర్థులు ఎక్కడి నుంచి డబ్బులు సప్లై చేయాలి, ఎక్కడి నుంచి మందు సప్లై చేయాలి, ఏ ఇళ్లలో దొంగతనంగా మందు పెట్టాలి, ఎన్ని వాటర్ ట్యాంకుల్లో ఈ రోజుకి మందు నిండి ఉంది, ఎన్ని గోడౌన్లో ఏదైతే ఎన్ని పత్తి మిల్లుల్లో బియ్యపు ఆడించేటటువంటి మిల్లుల్లో ఎన్ని చోట్ల డబ్బు సంచులు కొలువు తీరుంది, మరుగున పడిపోయిన స్టాకుల్లో ఉందా, ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ ఆన్ అయిన తర్వాత ముమ్మరం అయిపోతారు పోలీసు వారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంతగా పట్టించుకోరు. సో ఇటువంటి పరిస్థితుల్లోనే తరలిపోతుంది డబ్బు. సో గతంలో కూడా కొన్ని ఎలిగేషన్స్ తో ఎంతో మంది అరెస్ట్ అయిన పర్వం, ఎంతో డబ్బును స్వాధీనం చేసిన పర్వం. ఇంకోటి ఏంటంటేనండి, స్వాధీనం చేసిన డబ్బు పూర్తిగా కూడా పోలీసులు వారు అంటే ఏదైతే ప్రభుత్వానికి అందివ్వరు అనే ఒక అపోహ అయితే ఉందండి. ఎందుకంటే మందు బాటిల్స్ 2 కేసులు దొరికినాయి అనుకోండి, ఒక కేసే దొరికిందని రాస్తారు, ఇంకో కేసు వాళ్ళు పనిచేసుకుంటారు అని అంటుంటారండి రాష్ట్రపతి. అదే రకంగా ఏదైతే డబ్బు ఒకవేళ 10 కోట్లు దొరికింది అనుకోండి, 5 కోట్లు చూపిస్తారు. 10 కోట్లకి నీకు ప్రైజ్ మనీ వచ్చింది కనుక ఎవరు తిక్కలోడా 10 కోట్లకి 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారు. అదే 5 కోట్లు పక్కన పెడితే ఎంత లాభం? నువ్వు ఎప్పటికి మారుతావు? నిజాలు నిర్భయంగా పనిచేయడాలు పోలీస్ విభాగాల్లో పనిచేయవు, కనపడిన 4వ సింహం ఇంకోటి అంటూ కొన్ని సినిమాలు, కొంతమంది అపోహలు, కొన్ని ఆధారాలు. సో దాన్ని బట్టి మనం అనుకోవచ్చండి. అనుకోకుండా ఇప్పుడు మీరు 12 కోట్లే కాదు ఇంకా ఎక్కువ మొత్తంలో దొరికి ఉండొచ్చు, కానీ లెక్కల ప్రకారం మాత్రం 12 కోట్లే చూపించారంటారా? అది నిజంగా ఆ డబ్బేని అనుకోండి, ఏది వైసీపీ తరలిస్తున్న డబ్బే అనుకోండి. ఓకే, పోలీసులు పట్టుకునే పరిస్థితి అయితే ఉందా అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీరు చూస్తే 12 కోట్లు దొరికినట్టుగా పెట్టి కేసు కట్టి వదిలేసినట్టుగా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే అవి బంగారం కొనడం కోసం తరలి వెళ్తున్న డబ్బు అని. అయితే బట్ ఆధారాలు లేవు మేడం దానికి. అదేలేండి, ఆధారాలు లేవు అన్నారు, పెట్టి కేసు అన్నారు, కొట్టేశారు. సో ఎనీవే ఏది జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పనిచేస్తున్నారా? పట్టుకున్నారా? వైసీపీ డబ్బు అయితే పట్టుకుంటారా అండి? వాళ్ళకేదో వైసీపీ కాదంటారా? మరి ఎవరు తరలిస్తున్నట్లు మేడం? ఏదో ఏమండి, వైసీపీ డబ్బు అయితే వాళ్ళు పట్టుకోరు. ఇదేదో బంగారానికి సంబంధించినటువంటి పాపం వాడు కొనుగోలుకి సంబంధించిన డబ్బే అయి ఉంటదేమో. ఎందుకంటే ఇక్కడ ఇసుక తరలిపోతుంది అనుకోండి, దాని మీద గ్రీన్ కలర్ మ్యాట్ ఒకటి కప్పేస్తారండి. దాన్ని ఎక్కడ ఆపడు, దానికి ఏం బిల్లులు ఉండవు. అదే రకంగా నిజంగా అంటే మేము కూడా పనిచేస్తున్నాము, లేకపోతే ఇలా అక్రమంగా డబ్బు తరలిస్తుంటే మేము పట్టుకున్నామంటే మన డైవర్షన్ మొత్తం దాని మీదకి వెళ్ళిపోతుందన్న ఒక్కండి. పాపం ఎవరో దానికి వస్తారు, ఏది మేము బంగారం కొనడానికి తరలిస్తున్నాం 12 కోట్లు దానికి దీనికని చెప్తుంటారు. సో ఇప్పుడు ఈ 12 కోట్లు ప్రభుత్వానికి అప్పచెప్పారా? ఈ 12 కోట్ల తాలూకా ఓనర్లు వచ్చి బిల్లులు చూపిస్తే వాళ్ళకి ఏదో పెనాల్టీ వేసి ఈ డబ్బులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి. అలా ఏమీ ఉండదు. కాకపోతే ఏదో మేము కూడా పనిచేసాం, మాకు కూడా చిత్తశుద్ధి ఉంది, మేమేమి వైసీపీ డబ్బు అయితే పట్టుకోమా అంటూ కొంత సరే ఎనీవే ఒక వైసీపీ డబ్బే అని అనుకుందాం, వైసీపీ వాళ్ళదే ముందుగానే తరలిచ్చేస్తున్నారు. పోలీసులకి చెప్పకుండానే తరలిస్తారా?
పోలీసులు వాళ్ళకి కాపలా కాయాలి కదా, వాళ్ళు వెళ్తున్న డబ్బు వెనకాల వీళ్ళు ప్రోటోకాల్ తో వెళ్తారు కానీ వాళ్ళు డబ్బు అవి పట్టుకోవడం ఏంటో నా మైండ్ కి ఎక్కట్లేదండి. అంటే నాకు టాలీ ఇవ్వట్లేదు. బట్ నేను పూర్తిగా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేశాక మళ్ళొక్కసారి దీని గురించి రివీల్ చేస్తానండి. ఓకే, అంటే మొత్తానికి ఇప్పుడు అది నిజంగా వైసీపీ డబ్బు అయితే మాత్రం పోలీసులు పట్టుకునేంత సాహసం చేయరంటారు మీరు? పోలీసులు ఆ వెహికల్ కి కాపలా కాసి వెళ్లేదే పోలీసులు అండి. మరి ఇక పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేస్తారా? అంత పూర్తి సహాయ సహకారాలు ఉంటాయంటారా పోలీసుల నుంచి? పోలీసులు ఏంటి మేడం, సిఐడి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెక్కు చేతల్లో పనిచేసేటటువంటి విభాగాలు వాళ్ళు. ఈ రోజు వాళ్ళు నిజాయితీగా నిర్భయంగా పనిచేశారు అంటే నమ్మే పరిస్థితి అయితే లేదు. కనీసం డబ్బు పట్టుకున్నారంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఇమీడియట్ గా డబ్బు ఎవరితో చెప్పేసేవాళ్ళు. డబ్బు పట్టుకున్నంత తేలిగ్గా మనిషిని పట్టుకోలేరండి. ఏదో 12 కోట్లు అని చెప్తున్నారు. అంత తేలిగ్గా తరలిపోతుంటే దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు ఎవడు, పట్టుకున్నది ఎవరు? అసలు నెల్లూరు నగర నడిబొడ్డుల్లో కల్తీ మందుకి ప్రాముఖ్యం ఉంటూ కొంతమంది మాగంటి లాంటి వాళ్ళు ఈడీ కేసుల్లో ముద్దాయిలు ఉన్నటువంటి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అదేంటండి మా మా ఏజీపీ గారు కూడా ఉంటుంటారండి, పెద్ద ఆయన అడ్వకేట్ పొనుగోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, అందులోనూ విజయసాయి రెడ్డి గారితో నామినేటెడ్ అయినటువంటి కొన్ని పోస్టులు. నెల్లూరుకు చరిత్ర ఉందండి. నెల్లూరులో వైసీపీ అడ్డా ఉందండి. నెల్లూరులో వాళ్ళకు సంబంధించిన ఏది జరిగినా సరే పోలీసులు పట్టుకోరు. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఎమ్మెల్యే కెపాసిటీతో ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ని వెనక్కి తీసుకున్న సిచ్యువేషన్ మనం చూసాం. సో ఎనీవే దీని వెనకాల ఏదో మర్మం ఉందండి. ఈ డబ్బు వెనకాల రాసే డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే ఆ టైంకి ఎవరైనా వ్యక్తులు వస్తారా, మా మీద నిందలేశారు, ఇది మేం కాదు ఇంకొకరు అని వైసీపీ వాళ్ళు భుజాలు తడుముకోవడానికి వస్తుంటారా చూడాలి. అంటే వాళ్ళు నట కిరీటులు అండి. సో వాళ్ళ పేమెంట్ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చి దీని గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు, చూడాలి. ఓకే, అంటే ఎన్నికల ప్రచారం అంటే స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అయితే ఈ డబ్బు తరలించే ముందుగానే ఇలాంటిది ఒకటి ఏదైనా క్రియేట్ చేస్తే నెక్స్ట్ వన్ ఈజీ అయిపోతాయనా? అవునండి, 12 కోట్లు ఈ వెహికల్ లో ఉందని దీన్ని పట్టుకుంటే వెనకాల 100 కోట్లు తరలి వెళ్ళిపోయే అవకాశం ఉందిగా. ఇంకొక చాట చిన్న అమౌంట్ ని పట్టుకుంటే, చిన్న అమౌంట్ పట్టుకున్నట్లుగా చూపిస్తే పెద్ద అమౌంట్ తరలిస్తున్నారంటారా మీరు? అంతే అంతే, ముందున్న వెహికల్ ఆపేస్తారే, ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో జరుగుతుందని అందరూ అక్కడికే వచ్చేస్తారు. ఆ వెనకున్న వెహికల్స్ అన్ని సైడ్ అయిపోతాయి. ఆ వెహికల్ లో ఇంకేమున్నాయో అంటే ఇప్పుడు డబ్బు కంటే మించింది కల్తీ మందు అండి. ఆ మందు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ లో ఓటుకి డబ్బు కంటే మందు బాగా పనిచేస్తుంది. సో ఆ మందుని పెట్టాలా, గంజాయిని తీసుకురావాలా, డ్రగ్స్ తీసుకురావాలా. ఎలక్షన్ అంటే ఇవన్నీ కలిసి జరిపితేనే ఎలక్షన్, అది వైసీపీ ఎలక్షన్ అనే పర్వం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ 12 కోట్లు ఉన్నారు, వెనకాల ఏమేమి తరలిపోతున్నాయో ఒకవేళ పట్టుకున్న పోలీసులను బట్టి వీళ్ళు నిజాయితీగా పనిచేశారా, వీళ్ళకి ఆ స్థాయి ఉందా, గతంలో వీళ్ళ నిజాయితీ ఏంటి, గతంలో వీళ్ళు వైసీపీకి కొంచెం ఫేవర్ గా ఉన్నారా, ఇదంతా వీళ్ళే చేశారా, కనపడిన 4 సింహాలు వీళ్ళ ఏమో. మరి ఒక్కసారి ఎవరైతే పట్టుకున్న వారిని అంచనా వేసి వీళ్ళకి ఆ స్థాయి ఉందా, వీళ్ళు నిజంగానే పట్టుకున్నారా, దీని వెనకాల ఇంకెన్నిటినీ స్కామ్ పక్కకు పెట్టేసి దీన్ని ఒక్కదానే పట్టుకున్నారా, చూడాలి ఏం జరుగుతుందో. ఓకే మేడం, విచారణ అయితే స్టార్ట్ చేసేసారంటారు. దీనిలో న్యాయం అంటే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందంటారా మరి? సార్ వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నా విచారణ నేను చేస్తాను, మిగతా వాళ్ళ విచారణ చేస్తాం. సో దాని తర్వాత మాకు అంతిమంగా తెలిసేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదొక వ్యూహం. ఓకే, డైవర్ట్ చేసేసి వెనక నుంచి ఇంకా ఎక్కువ అమౌంట్ తరలిస్తున్నారని అయితే మీరు చెప్తున్నారు. అమౌంటే కాదండి, మీడియాని డైవర్ట్ చేయడం. మేడం, వైసీపీ ఒకటే చేసిందంటారా మరి? ఇది వైసీపీ మాత్రమే పని అని మనం ఎలా గుర్తించగలం? ఇంకా అసలు టీడీపీ జనసేన అభ్యర్థులే రాలేదండి. ఎవరికి సీట్లు ఇస్తారో, ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలో, ఆ డబ్బులు ఏ రకంగా వస్తాయో, ఈసారి డబ్బు ఖర్చు అనేది ఉండొచ్చేమో కానీ అన్ని పార్టీలకి టీడీపీ జనసేనకి అంత ఎక్కువ అవసరం ఉండదండి. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత మీద వచ్చింది. మరీ ఓటు ఇస్తే అంటే డబ్బు ఇస్తే గానీ ఓటు వేయలేని పరిస్థితిలో ప్రజలు లేరండి. కొన్ని చోట్ల మేమే అడిగినాము, ఇక్కడ ఓటుకి ఎంత తీసుకున్నారంటే గతంలో ఇంత తీసుకున్నామమ్మా అని. ఈసారి వద్దులేమో, వాళ్ళు ఇచ్చే చిల్లర 2000 3000 మాకేం పూట గడిసిద్దా, మమ్మల్ని ఏమన్నా 2000 3000తోనైనా బతికిస్తారా, ఏం అక్కర్లేదులే, మాకు తెలిసి మేము ఎవరికి వేయాలో, ఈ ప్రభుత్వాన్ని గద్దదించకపోతే ఇక మాకు బిడ్డలకి పనులు ఉండవు, మేము బతకడానికి అవకాశమే ఉండదు అంటూ ప్రజల వ్యతిరేకత వచ్చింది. సో ఆ పనులు అనేవి మార్పు, ప్రజల్లో మార్పు బిగిన్ అవుతుందండి. ప్రతి ఒక్కడు నీ రేట్ ఎంత అంటే ఓటుతో అమ్ము వేసుకుంటున్న పరిస్థితుల్లో నీ రేటు 2000, నీ రేటు 5000, ఓకే రోజుకి ఎంత పడుతుంది. 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి నీ ముఖానికి రోజుకి చిల్లర ఒక 5 పైసలు ముష్టేస్తున్నాడు, 1 రూపాయి ముష్టేస్తున్నాడు.
అంటున్న పర్వం చూస్తుంటుంటే వాళ్ళ మీద వాళ్ళకే చీదర పుట్టి, ఓ అబ్బా 3 రోజులు పనులకెళ్తే వచ్చే డబ్బుల కోసం వాళ్ళ దగ్గర లైన్ లో నుంచొని మీకే ఓటేస్తామయ్యా, మీకు ఆ డబ్బులు తీసుకున్నామయ్యా, జీ హుజూర్ అయ్యా, చిత్తం దొర అనే పదాలు అవసరమా అంటే ఈ రోజు ప్రజల్లోనే చైతన్యం వచ్చిందండి. ఆ మార్పు ఇంకా ఇంకా కూడా వస్తే ఎలక్షన్స్ వితౌట్ మనీ కూడా జరిగిపోయే అవకాశం ఉంటుందండి. ప్రజల్లో చైతన్యం ఉంది అంటారు. సో మొత్తానికైతే ప్రజలు అంత డబ్బు చూపెట్టగానే లేదు మందు చూపెట్టగానే ఈజీగా పడిపోయే అంత ఆ సీన్ లేదంటారా ఇప్పుడు? అఫ్ కోర్స్ అండి. అవతల అధికార పార్టీ వాళ్ళు ఏవి ఇచ్చిన డబ్బైనా ఏమన్నా తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు కాబట్టి బ్లైండ్ గా టీడీపీ జనసేనకే వేసేస్తారండి. ప్రభుత్వాన్ని మార్చాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ వాళ్ళ మనసులో ఎలక్షన్ అయిపోయింది. ఇక రియల్ ఎలక్షన్ అనేది జస్ట్ మనం పెట్టడమే. ఎస్ మేడం, మొత్తానికైతే మనకి రోజుకో వార్త తెలుస్తుంది. బట్ ప్రజల నిర్ణయం ఏంటనేది, ఫైనల్ డెసిషన్ ఏంటనేది మనకు త్వరలోనే తెలియబోతుంది. మాకు లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి.